మా ప్రభువా, మీరే మాతో మాట్లాడండి. ఇక్కడ నిలవబడినటువంటి నీ దాసుడు నిష్ప్రయోజకుడు అయా, ఈ మంటి ఘటమును సిలువ చాటున మరుగుపరిచి మీ ఆత్మ పూర్ణిగా నింపి మా తండ్రి మీరే మాట్లాడండి. మనుషులు మాట్లాడుట వలన ఏమీ ప్రయోజనం లేదు. మీరు మాట్లాడుట ద్వారా మా ప్రభువా సంఘమునకు ప్రయోజనం, విశ్వాసకి ఆత్మీయ మేలు, పాపికి రక్షణ. ఇట్టి మాటలు ప్రభువా మీరే మాట్లాడమని, అయా ఈ మంటి ఘటమును నీ యొక్క నోటి బోరగా వాడుకొనమని, వింటున్నటువంటి మా ప్రియులందరికీ వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును దయచేయమని ప్రభును రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసిన పత్రికలో కొన్ని భాగాలను మనం ధ్యానించుకుందాం. 12వ అధ్యాయం 31వ వచనంలో అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు ఒక మాటను రాస్తూ ఉన్నాడు. ఇక్కడ కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి, ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను అంటున్నాడు. ఈ యొక్క కొరింథీయులకు రాసిన పత్రికకున్న పేరు దిద్దుబాటు పత్రిక అంటారు. ఈ దిద్దుబాటు పత్రికలో అపోస్తులుడైన పౌలు గారు అనేక విషయాలను గురించి కొరింథీ సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. కొరింథీ సంఘాన్ని కనుక మనం చూసినట్లయితే ప్రతి అధ్యాయములో వారికి ఒక హెచ్చరిక ఉంటుంది. వారి ఆత్మీయ జీవితాలను నిలబెట్టడానికి, ఆత్మీయ జీవితంలో వారిని పరిపూర్ణంగా చేయడానికి, ఒక పరిపూర్ణమైనటువంటి క్రైస్తవునిగా మార్చడానికి అపోస్తులుడైన పౌలు కొరింథీయులను మాటిమాటికి వారిని దిద్దుతూ వస్తూ ఉన్నాడు. అంటే నేటి సమాజంలో మనము కూడా క్రైస్తవులముగా పిలువబడుతున్న మనము, దేవుని ఆరాధిస్తున్న మనము పరిపూర్ణమైనటువంటి విశ్వాసులముగా తీర్చబడాలంటే ఈ లేఖనాలు మనకెంతో అవసరం. వీటి ద్వారా మన దైనందిన జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని నిత్యము మన యొక్క అద్దములో, వాక్యమనే అద్దంలో సరిచేసుకుంటూ విశ్వాసములో పరిపూర్ణముగా ఉండడానికి దోహదపడతా ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే 12వ అధ్యాయములో ఆత్మవరములు, కృపావరముల గురించి పౌలు గారు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 12వ అధ్యాయం మొదటి నుంచి మీరు చూసినట్లయితే ఈ కృపావరాల్లో అనేకమైన కృపావరాలు యొక్క పౌలు గారు మనకు చెప్తూ ఉన్నాడు. ఒక 28వ వచనాన్ని మనం చూసినట్లయితే 12:28లో దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వము చేయువారిని గాను, కొందరి నానా భాషలు మాట్లాడిన వారిగాను నియమించెను. ఇక్కడ అనేకమైనటువంటి కృపావరాలు అపోస్తులైన పౌలు గారు చూపిస్తూ ఉన్నాడు మనకి. సంఘములో చేర్చబడిన నీవు నేను ఈ కృపావరాల్లో ఏదో ఒక కృపావరాన్ని ఖచ్చితంగా ప్రభువు నుండి పొందుకోవాల్సిన వారమే. మాట్లాడే కృపావరం అనే ఉండాలి, పరిచర్య కృపావరం ఉండాలి, లేదా అక్కడ మనం చేసే ప్రతి పని లేదా దేవుని నుండి అందుకునే ఈ కృపావరాలు చాలా ఉన్నాయి. అపోస్తులుగా కానీ, సంఘ పెద్దలుగా కానీ ఈ కృపావరాల్లో మనం ప్రతిదీ పొందుకోవాల్సిందే. అయితే ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, కొరింథీయులు రాసిన సంఘంలో 12వ అధ్యాయం అంటున్నాడు, కృపావరాల్లో శ్రేష్టమైన వాటిని దేంతో అపేక్షించమంటున్నాడు? ఆసక్తితో అపేక్షించాలి. ప్రభు ఇచ్చిన ఏ కృపావరమైనా సరే దాన్ని మనం ఆసక్తి కలిగి ఆచరించాలి. ఆసక్తి లేకుండా ప్రభు యొక్క కృపావరాన్ని వాడడానికి మనం అర్హులం కాదు. ఆయన నీకు బోధ చేసేటువంటి పరిచర్య ఇచ్చినప్పుడు ఆ కృపావరం కొరకై నీవు ఆసక్తి కలిగి సిద్ధపడి ఉండాలి. ఆ కృపావరాన్ని నువ్వు దేవుని కొరకు వాడేవారిగా ఉండాలి. పరిచర్య కృపావరం ప్రభువునికి ఇస్తే ఆ పరిచర్యలో నువ్వు ఆసక్తి కలిగి చేయాలి. ప్రభు సన్నిధిలో 2 మాటలు చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఒకటి, ప్రభు యొక్క పనిలో నేను మాత్రమే చేయాలి అని అనుకోకూడదు. రెండవది, నేనే ఎందుకు చేయాలనుకోకూడదు. ఈ పరిచర్య నేనే ఎందుకు చేయాలి అని మనం అనుకోకూడదు. నేనే చేయాలి ఈ పరిచర్య, నేను తప్ప ఇంకెవరు చేయాలని అనుకోకూడదు. ప్రభు పరిచర్యలో మనందరం పాలి భాగస్థులముగా ఉండి చేయాలి. ఆ కృపావరాల్ని మనందరము కలిసి ఏకముగా ఆయనకు చేయాలి. ఇక్కడ ఈ కొరింథీ సంఘానికి ఈ రీతిగా ఎందుకు చెప్తున్నాడంటే పౌలు,
వారు యొక్క సంఘములో ఉన్నవారు వారు చెదిరిపోయారు. ఎలాగున్నాయంటే నేను అపోస్తుల వాడను, నేను పౌలు వాడను, నేను కేఫా వాడను, నేను క్రీస్తు వాడనని విభాగింపబడ్డారు. నేటి సమాజంలో ఈ కొరింథీ సంఘములో ఉన్నటువంటి విధానాలను బట్టి సంఘాలలో కూడా అనేకమైనటువంటి తారతమ్యాలు కనబడుతున్నాయి. కొన్ని మినిస్ట్రీస్గా డివైడ్ అయిపోయారు. అందుకే పౌలు చెప్తున్నాడు, మీరు కృపావరాలు పొందుకోండి, ఆ కృపావరాలని ఆసక్తితో అపేక్షించండి. తర్వాత మాట చెప్తున్నాడు, ఇదియు కాక, అంటే ఈ కృపావరాలే కాక, ఈ కృపావరాలు ఉంటే నీవు దేవునిలో ఎదుగుతున్నట్లు నీవు ఆలోచిస్తున్నావేమో. దేవుడు నాకు సంఘములో సండే స్కూల్ నడిపే పరిచర్య నాకు ఇచ్చాడంటే నేను దేవునిలో ఎదిగాను నువ్వు అనుకుంటున్నావేమో. సంఘములో స్వార్థ ప్రకటించేటువంటి కృపావరం నీకు ఇచ్చినప్పుడు నేను సంఘములో ఎదుగుతున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. సంఘములో సంఘ పెద్దగా నీకు ఒక కృపావరం ఇచ్చాడంటే నీవు అందులో నేను బలముగా ఉన్నవాడిని అనుకుంటున్నావేమో. ఒకవేళ పాటలు పాడే పరిచర్య నీకు ఇస్తే నేను బాగా పాడగలను అనుకుంటున్నావేమో. కానీ ఈ కృపావరాలే కాదు, ఇవియు కాక ఇంకోటి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇదియు కాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను. ఉత్తమమైన మార్గాన్ని చూపిస్తున్నాడు ప్రభు. వీడిలో ఇవన్నీ ఉన్నాయి, కానీ ఈ సర్వోత్తమైన మార్గము లేదా కొరింథీ సంఘంలో. అందుకే అపోస్తులైన పౌలు ఈ రీతిగా వారికి నేర్పిస్తున్నాడు. ఈ సర్వోత్తమైన మార్గమును 13వ అధ్యాయం మొత్తంలో ఆయన నేర్పించాడు వారికి. 13వ అధ్యాయాన్ని సర్వోత్తమైన మార్గమునకు దార్శనికముగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 13వ అధ్యాయాన్ని 3 భాగాలుగా మనం విభజించుకొని నేర్చుకోవచ్చు. మొదటి మూడు వచనాలు సర్వోత్తమైన మార్గము యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఆ సర్వోత్తమైన మార్గము ఏంటయా అంటే ప్రేమ యొక్క ప్రాముఖ్యతను మొదటి 3 వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. తర్వాత 4 వచనాలు 4 నుంచి 7 వరకు ఆ యొక్క ప్రేమ యొక్క లక్షణాలను తెలియజేస్తూ ఉంది. 4వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ప్రేమ యొక్క లక్షణాలను తెలియజేస్తుంది. 8వ అధ్యాయం నుండి 8వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే దాని లైఫ్ స్పాన్, ఎంత సమయము ఎంత కాలము ఉంటుందో తెలియజేస్తుంది. ఈ యొక్క సర్వోత్తమైన మార్గము యొక్క ప్రాముఖ్యత ఏంటి, సర్వోత్తమైన మార్గం యొక్క లక్షణాలు ఏమిటి, ఈ సర్వోత్తమైన మార్గం యొక్క శాశ్వతత్వం ఏమిటనేది ఈ 3 భాగాలు మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానం చేసుకుందాం. చూడండి, మొదటి వచనం నుంచి చదువుకుందాం. 13వ అధ్యాయంలో చదవండి అయ్యా. 13వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గణగణలాడు తాళమునై యుందును. ఇక్కడ పౌలు గారు ఒక పరిపూర్ణమైన క్రైస్తవుణ్ణి 2 భాగాలుగా విభజిస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవునిలో 2 లక్షణాలు ప్రాముఖ్యమని చెప్తూ ఉన్నాడు. నీవు మనుషుల భాషలతో మాట్లాడుతున్నావు, సంఘములో కాకుండా బయట ప్రాంతాల్లో మనం పనిచేసే విషయాల్లో, ఆ పరిసర ప్రాంతాల్లో నీవు ఒక జ్ఞానవంతుడిగా ఒక సమస్యను చక్కదిద్దే వాడివిగా ఉండి ఆ సమస్యను తీర్చగలిగేటువంటి నేర్పరితనం, భాషా చాతుర్యం నీలో ఉన్నా, లేదా సంఘములోనికి వచ్చి అనేకులను స్వార్థ ద్వారా ప్రభు వైపు తిప్పగలిగేటువంటి దేవదూషణల భాష నీకు కలిగి ఉన్నా, నీలో ఈ 2 ఒక పక్కన ఉంచుతున్నాడు ప్రభువు. ఈ సర్వోత్తమైన మార్గాన్ని ఒక పక్క ఉంచుతున్నాడు. కృపావరములు ఒక పక్కన, సర్వోత్తమైన మార్గాన్ని ఒక పక్క ఉంచుతున్నాడు. కృపావరాల్లో మనుషుల భాష ఉన్నది, దేవదూతల భాష ఉంది. ఈ 2 నీవు ఉన్నావు. సర్వోత్తమైన మార్గం, ఈ ప్రేమ నీవు లేకపోతే నీవు మాట్లాడిన ఈ మాటలు ఎలాంటివంట? ఏమన్నాడు అక్కడ? ఎలాగున్నాయంట అవి? మ్రోగేడు కంచు గణగణలాడు తాళమునై ఉన్నవి. నీవు ఎంతనా మాట్లాడు, ఎంతనా ప్రకటించు, ఎంతైనా బోధించు, ఎంత నేర్పరితనంతో అయినా సరే ఆ సమస్యను చక్కదిద్దు. కానీ ఈ ప్రేమ లేకపోతే ఈ కృపావరములు వ్యర్థమే. ప్రభువులో నీవు కృపావరాన్ని పొందావు, మంచిదే. ఈ కృపావరము నీకు ప్రభువులో ఎదిగేదిగా ఉండాలంటే ఈ సర్వోత్తమైన మార్గంలో నీవు నడవాలి. మార్గము అంటే ఏంటి సాదృశ్యం? మార్గము దేనికి? మనం నడవడానికి సాదృశ్యం మార్గం.
నడవడానికి ఉపయోగపడేదే మార్గం. అందుకే ఈ ప్రేమను ప్రభు అంటున్నాడు సర్వోత్తమైన మార్గము. ఒక మార్గాన్ని మనకు చూపిస్తున్నాడు, ప్రేమ అనే మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. 2వ వచనంలోకి వచ్చినట్లయితే ఇంకొంత ప్రేమ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాడు. చూడండి, ప్రవచించు కృపావరము. ప్రవచనము, ఒక ప్రవచన వాక్యమును తీసుకొని మనము 1 గంట లేదా 2 గంటల యొక్క మనం దాని సారాంశాన్ని ప్రవచించగలిగినప్పటికీ తర్వాత ఆ యొక్క దాంట్లో ఉన్నటువంటి మర్మాలు, సత్యములు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి లోతైన విషయాలను నీవు జ్ఞానము కలిగి చదవయా, జ్ఞానమంతా ఎరిగిన వాడవైనా ఆగాగు చాలు జ్ఞానమంతా ఎరిగిన వాడవై ఆ యొక్క ప్రవచన వరాన్ని తీసుకొని నీవు ఎంత జ్ఞానము ద్వారా ప్రభు ద్వారా సంపాదించుకొని దానంతటిని సమకూర్చి నీవు బోధించినప్పటికీ 3వ మాట అంటాడు. ఇంకా ఇప్పుడు చదువు, కొండలను పెకలింపగలిగే విశ్వాసము గలవాడవైనను. ఆగాగాగు, కొండలను పెకిలింపగల విశ్వాసం. ఈ విశ్వాసం మనకుందా? పౌలు అసలు ఆ సంఘాన్ని ఏ రీతిగా మాట్లాడుతున్నా మనం గమనించినట్లయితే ఆ సంఘములో ఇంత గొప్పవారు ఉన్నారు. కొండలను కూడా పెకిలింపవేయగలే విశ్వాసం గలవారు కొరింథీ సంఘస్థులు. మన సంఘంలో అటువంటి విశ్వాసం ఉంటే ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. కొండలను పెకిలించేంత విశ్వాసం గలవారు ఉన్న ఆ సంఘంలో చెప్తున్నాడు, మీరు కొండలను పెకిలించగల విశ్వాసం గలవారు అయినప్పటికీ ప్రేమ లేకపోతే వ్యర్థుడవు. నువ్వు ఈ సర్వోత్తమైన మార్గాన్ని కనుక నువ్వు కలిగి లేకపోతే నువ్వు వ్యర్థుడవే. నీకు ఎంత గొప్ప విషయాలను తెలిసి ఉండొచ్చు, పరిశుద్ధ గ్రంథాన్ని నీవు బాగా కంఠస్థం చేసి ఉండొచ్చు, 66 పుస్తకాలను నీవు చూడకుండా అనర్గళంగా మాట్లాడగలగవచ్చు, దానిలో ఉన్న జ్ఞానమంతా నీకు తెలిసి ఉండొచ్చు, దానిలో ఉన్న మర్మాలన్నీ ప్రభు నీకు తెలిపి ఉండొచ్చు. కానీ ఆ విశ్వాసం ద్వారా నీవు కొండలు కూడా పెకిలింపగలిగేటువంటి విశ్వాసం నీకు ఉండొచ్చు. కానీ ప్రేమ లేకపోతే నీవు వ్యర్థుడవే, నేను వ్యర్థుడమే. ఇంకా 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 బియాండ్ వెళ్ళిపోతున్నాడు. 3వ వచనం చూడండి, ప్రేమ యొక్క ప్రాముఖ్యతను ఇంకా వివరిస్తున్నాడు. ఆగాగు, బీదల కొరకు నా ఆస్తి అంతా ఇచ్చిన. ప్రేమ లేనివాడు ఇంత ఆస్తి ఇస్తాడా? ఆలోచన చేయండి. నాకు కొంత ఆస్తి ఉంది, బీదలు రోడ్డు పక్కన ఉన్నారు, వారికి మనము ఆస్తి అంతా ఇవ్వగలమా? ఒక ధనవంతుడున్నాడు, ప్రభువుని వచ్చి అయ్యా నిత్య జీవం రావాలంటే నేనేం చేయాలంటే ఏమన్నాడు ఆయన? ప్రభు ఉన్నాడు, నీ ఆస్తి అంతా బేదలకు ఇచ్చేసి నన్ను వెంబడించాడు. ఏం చేశాడు? ఆ ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడక ముఖం చిన్నబుచ్చుకుని వెళ్ళిపోయాడు. ఈ కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నారు, బేదలకు నీ ఆస్తి అంతా ఇచ్చేటువంటి శక్తి నీకున్నా ఇంకా ఇక నెక్స్ట్ మాట చెప్తున్నాడు, ఇంకా బియాండ్ లిమిట్ దాటిపోయింది. చూడండి, కాల్చబడుటకు నీ శరీరమును అప్పగించినను. కాల్చబడ్డానికి మనం అప్పగించుకోవడానికి, నా శరీరాన్ని అప్పగించుకోవడానికి నేను ఇష్టపడ్డా కూడా ప్రేమ లేకపోతే ఏమంటున్నాడు? ప్రయోజనం లేదు నాకు. ఇంకా ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి? నేను నాకున్న ఆస్తిని అంతా ఇచ్చేస్తున్నాను, అది ప్రేమ కాదా? కాల్చబడ్డానికి నా శరీరాన్ని కూడా అప్పగిస్తున్నాను, అది ప్రేమ కాదా? ఈ 2 చెప్తున్నాడు. ఈ కృపావరాల్లో ఇవి కూడా చెప్తున్నాడు. నీకు బీదలకు ఇచ్చే కృపావరం ఉంది, నీకు నీ శరీరాన్ని కూడా అప్పగించేటువంటి కృపావరం ఉంది. కానీ నువ్వు ప్రేమ లేకపోతే ఏమంట? నీకు ప్రయోజనమే కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు సన్నిధిలో చేరిన మనకు కలిగి ఉన్న కృపావరములను బట్టి మనము అతిశయిస్తూ ఉన్నామేమో ఆలోచన చేయండి. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశమును బట్టి నేను అతిశయిస్తున్నానేమో ఒకసారి మనలో మనం ఆలోచన చేద్దాం. నా స్వరం ఎత్తి ప్రభువుని కీర్తిస్తున్నాను, ఎంత అతిశయమో మనకు. ప్రభు కొరకు నేను వాడబడుతున్నాను, ఎంత అతిశయమో. ప్రభువులో నేను చక్కగా బోధించగలుగుతున్నాను, ఎంత అతిశయమో. ప్రభు కొరకు నేను ఖర్చు పడుతున్నాను, ఎంత అతిశయమో. ప్రభు కొరకు నేను ఈ పరిచర్యలో నా సమయాన్ని వెచ్చిస్తున్నాను, ఎంత అతిశయమో. కానీ ప్రభు చెప్తున్న మాట, నీవు ప్రవచించిన,
మర్మాలు ఎరిగిన, జ్ఞానమంతయు ఎరిగిన, మనుషుల భాషతో మాట్లాడిన, దేవదూత భాషలతో మాట్లాడిన, కొండలో పెకిలింపగలిగిన విశ్వాసము నీకున్నా, ఇంకా ఏమంటున్నాడు, బేదలకు ఇచ్చే శక్తి నీకున్నా, దేవుని కొరకు లేదా ఇతరుల కొరకు నీ కాల్చబడి నీ శరీరానికి అప్పగించిన ఈ ప్రేమ, ఈ సర్వోత్తమైన మార్గము గనక నీవు పాటించకపోతే నీకు ఏమీ ప్రయోజనం లేదు. అయితే మరి ప్రేమ యొక్క లక్షణాలు ఏంటి? ఇన్ని చెప్తున్నావు కదా ప్రభువా, ప్రేమ లేకుండానే నేను కృపావరం పొందుకొనగలిగానా? ప్రేమ లేకుండానే బేదలకు ఇచ్చే శక్తి కలిగి ఉన్నానా? ప్రేమ లేకుండానే ఇతరుల కొరకు నేను నా శరీరం కాల్చబట్టకు సిద్ధపడుతున్నానంటే ప్రభు యొక్క ప్రేమకు ఇస్తున్నటువంటి అర్థము లేదా దాని లక్షణాలు మనకు 4వ అధ్యాయం నుంచి చెప్తూ ఉన్నాడు. త్వరగా చూసుకుందాం. 4వ అధ్యాయం 13వ అధ్యాయం 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. మనకి ఆత్మవరాల్లో మొట్టమొదటిది దీర్ఘశాంతము. ఆ దీర్ఘశాంతం అనే దాన్ని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న దాంట్లో ప్రేమ యొక్క లక్షణాల్లో మొట్టమొదటిగా పెట్టాడు. ఏమన్నాడు? ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇది ఉందా మనలో? ప్రభు సన్నిధికి వస్తున్నాం, ప్రభు కొరకు వాడబడుతున్నాం, ప్రభులో ఎదుగుతున్నాం, ప్రభు కొరకు ఖర్చు పెడుతున్నాం. సహించేటువంటి విధానం మన జీవితాల్లో ఉందా? సహించడం అంటే ఆ ఒక్క నిమిషం కాదు. అడేమంటున్నాడు? దీర్ఘకాలము సహించును ప్రేమ. ప్రేమ లక్షణాల్లో మొట్టమొదటిది ప్రేమ సహించేది. నీ ఎదుటివాడు నిన్ను ఏ రీతిగా మాట్లాడినను, నీకు ఏ రీతిగా అన్యాయం చేసినాను, ఏ రీతిగా నిన్ను ప్రలోభ పెట్టినాను, నీవు వాడిని ఏం చేయాలంటే సహించాలి. ఎంతకాలం సహించాలి? దీర్ఘకాలం సహించాలి. కొంత మట్టుకే కాదు. ఎప్పుడో 4 నెలల క్రితం 5 నెలల క్రితం ఇతను నన్ను ఒక మాట అన్నాడని చెప్పి దాన్ని నువ్వు అలాగే ఉంచుకోకూడదు. సహించాలి, విడిచిపెట్టాలి దాన్ని. రెండవది ఏం చెప్తున్నాడు? ప్రేమ యొక్క లక్షణం దయ చూపించును. ఇతరుల పట్ల మన దయ చూపాలి, ఇతరుల పట్ల ప్రేమ చూపాలి. సంఘాలలో అనేకమైన సంఘాలలో ఇది తక్కువ. దయ చూపించరు. మావారు, మా బంధువులు, మా సంఘస్థులు, మా కులస్తులు, మా ఇంటివారు, మా తోడివారు, ఇలాంటివే ఉంటాయి. కానీ దేవుడు చెప్తున్నటువంటి ఈ లేఖనాన్ని మనం గమనించినట్లయితే దయ చూపించే విధానం ఉంటే సంఘాలలో వ్యతిరేకత ఉండదు, సంఘాలు చీలిపోవు, సంఘాలలో తారతమ్యాలు రావు, సంఘం అంతా ఒక్కటిగా ఉంటుంది. ఇలాంటి ప్రేమ నిజంగా ఉంటే ఒక గ్రామానికి 4 సంఘాలు ఎందుకు? ఈ ప్రేమ, దయ చూపించే ప్రేమ, దీర్ఘకాలం సహించుకునే ప్రేమ ఉంటే సంఘాలు ఎందుకు విడిపోతున్నాయి? నూతన సంఘాలు ఎందుకు కట్టబడుతూ ఉన్నాయి? ఒక గ్రామంలో ఉన్న వారందరూ క్రీస్తు ప్రేమను ఎరిగితే వారందరూ ఏకంగా ఉండాలి కదా. కొరింథీ సంఘం కూడా అలాగే ఉంది. కొరింథీ సంఘములో కొందరేమో నేను అపోస్తుల వాడిని అంటున్నారు, కొందరేమో కేఫా వాడిని అంటున్నారు, కొందరేమో క్రీస్తు వాడిని విభాగింపబడుతూ ఉన్నారు వాళ్ళు. అందుకే పౌలు గారు వారిని ఉద్దేశించి ఈ కొరింథీయులతో మాట్లాడుతున్నాడు. అయ్యా, ప్రేమ ఒక్కటే సహిస్తుంది. ప్రేమ ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నారనుకో దాన్ని సహించుకుంటుంది, ఓర్చుకుంటుంది. సంఘంలో నుంచి విడిపోవడానికి ఇష్టపడదు. అది ప్రేమ. నీవు పొందేవే కృపావరాలు అవి కాదు ప్రేమ అంటే. సహించేది ప్రేమ, దయ చూపేది ప్రేమ. తర్వాత మాట చూడండి. ప్రేమ మత్సరపడదు. మత్సరపడుట అంటే ఈర్ష్యపడదు. ప్రేమ ఈర్ష్యపడదు. పౌలు బర్నబాలు ఇద్దరు సేవకు వచ్చినప్పుడు బర్నబా అంతియొక సంఘాన్ని కట్టాడు. ఆ అంతియొక సంఘాన్ని నిలబెట్టడానికి అపోస్తలుడైన పౌలును తీసుకొచ్చినప్పుడు పౌలు గారు బర్నబా గారి కంటే పరిచర్యలో ముందుగా వెళుతున్నాడు, ఎదుగుతూ ఉన్నాడు. కానీ బర్నబా గారు పౌలు గారిని చూసి ఎక్కడా మత్సరపడలా. నాకంటే వెనక వచ్చిన వాడే, నేను తీసుకొస్తే వచ్చిన వాడే పౌలు, నాకంటే సంఘంలో ముందుకు వెళుతున్నాడే, నాకంటే పరిచర్యలో ముందుకెళ్తున్నాడే, క్రీస్తుకు దగ్గరవుతున్నాడే అనేటువంటి మత్సరము బర్నబాలో లేదు. కానీ నేటి సంఘాలలో ఉంది ఇదే మత్సరపడటం, ద్వేషం పడటం, ఈర్ష్యపడడం, ఒకరి మీద ఒకరికి సడుగులాడుకోవడం.
వారు ఇలాగు, వారు ఇలాగు, వారి బోధ ఇలాగు, వారి బోధ ఇలాగు, వారి ప్రార్థన ఇలాగ, వారి ఆరాధన ఇలాగా, వారి విశ్వాసం ఇలాగా, వారి జీవితం ఇలాగున ఒకరిని గూర్చి ఒకరు ఈర్ష్యపడుతూ ఉన్నారు. ఈ సంఘములో వారు, ఈ కొరింథీ సంఘములో వారు ఒకరి పట్ల ఒకరు మత్సరపడుతూ ఉన్నప్పుడు మీరు ఈ లేఖనాలు, ఈ కొరింథీ పత్రిక మొత్తం చూడండి. 5వ అధ్యాయం నుంచి చూస్తే ఆ సంఘములో ఉన్నటువంటి ప్రతి పాపమును గురించి ప్రభు స్పష్టంగా రాస్తాడు. 5వ అధ్యాయంలో వ్యభిచారం గురించి రాస్తాడు. 8వ అధ్యాయంలో విగ్రహాలు అర్పించిన దాన్ని తినే విషయంలో రాస్తాడు. 10, 11లో ఆరాధన గురించి రాస్తాడు. 12వ అధ్యాయంలో కృపావరాల గురించి రాస్తాడు. 13లో ప్రేమను గురించి చెప్తాడు. 14వ అధ్యాయంలో సంఘక్షేమం గురించి చెప్తాడు. ఇలా ప్రతి అధ్యాయంలో ఈ కొరింథీ పత్రికలో అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘాన్ని వారిని దిద్దుతూ వస్తూ ఉంటాడు. ప్రేమ మత్సరపడేది కాదు, అది మత్సరపడదు. తర్వాత ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు. ఇందాకన్నామే, నేనే చెయ్యాలి అనే డమ్మ పడదది. ప్రేమ డమ్మం పడేది కాదు. ఇతరులను పురికొల్పేది ప్రభువులో, ఇతరుల్ని ప్రోత్సహించేది ప్రభువులో, ఇతరుల్ని ప్రభు యొద్దకు తీసుకొచ్చేది ప్రేమ. సంఘాలలో ఇది లేదు. నేటి క్రైస్తవ సంఘాలన్నిటిలో మనం చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి సంఘాల్లో అనేక మంది ఒక వ్యక్తిని టార్గెట్గా మాట్లాడుతుంటారు. మనం యూట్యూబ్లో చూస్తూ ఉంటే వారిలో ప్రేమ ఏంటో నాకు ఆ యొక్క లేఖనాలు చదివినప్పుడు మనకు అర్థం అవ్వాలా. కల్వరి టెంపుల్ సతీష్ గారి గురించి అందరూ మాట్లాడుతూ ఉంటారు. ప్రభు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఆయన పరిచర్య చేసుకుంటున్నాడు, ఆయనతో మనకేమి? ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరత మనకేముంది? ఆయన ఎలాంటి పరిచర్యను చేయని లెక్క దేవుడికి చెప్తాడు. దేవుడు ఆయన లెక్కను సరిచూస్తాడు. నీవు ప్రేమ కలిగి ఉండాలి కదా, ఆయన బట్టి, నన్ను బట్టి, నిన్ను బట్టి ఇతరులు ప్రేమ కలిగి కదా జీవించాలి. ఇతర సంఘస్థుల పట్ల మనం ప్రేమ కలిగి కదా జీవించాలి. అవునా కదా? ఆయన చెప్తుంది అదే. అది డమ్మం పడేది కాదు ప్రేమ అంటే. సహించేది ప్రేమ, దయ చూపించేది ప్రేమ, మత్సర పడనిది ప్రేమ, డమ్మముగా ప్రవర్తించనిది ప్రేమ. తర్వాత చూడండి, అది ఉప్పొంగదు, అది పొంగిపోదు, అది అతిశయపడదు. నేనే బాగా వాక్యం చెప్పగలను, నేనే బాగా పాట పాడగలను, నేనే డ్రమ్ము బాగా కొట్టగలను, నేనే ధనం ఎక్కువ ఇవ్వగలను, నేనే ఈ పరిచర్యను నడిపించగలను, నేను లేకపోతే ఆ సంఘం ఆగిపోద్ది. ఇటువంటి మాటలు మీరు ఒకసారి మన సోషల్ మీడియాలో చూస్తే ఎన్ని కనపడతాయో ఇలాంటివి. నేను లేకపోతే ఆ సంఘం నడవదంట. నీవెవరు సంఘం నడపడానికి? సంఘాన్ని కట్టింది ఎవరు? స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఎవరు సంఘాన్ని? ఆయనే. అపోల్లో నీళ్లు పోశాడు, కానీ దాన్ని వృద్ధి కలిగజేసింది ఎవరు? నాటాడు, నీళ్లు పోశారు, వృద్ధి కలిగజేసింది ఆయనే. నీవు నేను ఏ పార్టీ వారం? ఏ స్థితిలో ఉన్నవారం మనం? కానీ మన ఉప్పొంగు ఎలా ఉంటుందో తెలుసా? ప్రభువులో మనం కొంచెం ఒక కృపావరం ఎక్కువగా పొందుకుంటే, ప్రభువులో కొద్దిగా ఎదిగితే మన యొక్క అతిశయోక్తి మామూలుగా ఉండదు. దేవునికి సమానంగా మనం ఎంచుకుంటాం. ఒక సేవకుడు ఏదైనా వాక్యం చెప్పారనుకో, అబ్బా ఈ వాక్యం మాకు తెలుసులే, మేము విన్నాంలే, అబ్బా నేనైతే ఇంతకంటే బాగా చెప్పేవాడిని. దేవుడు ఎవరితో ఏ సమయంలో ఎలాగూ మాట్లాడాలో అలాంటి తలంపులు వారికి ఇస్తారు. నీ జ్ఞానం నీకు ఉండొచ్చు, మనుషుల భాషతో, దేవదూతల భాషతో నీవు మాట్లాడవచ్చు, కానీ నీవు ఉప్పొంగటానికి లేదు అవకాశమే. ప్రేమలా ఉప్పొంగదు. ఈ సర్వోత్తమైన మార్గాన్ని నీవు అనుసరించాలని చెప్తున్నాడు ఈ కొరింథీ సంఘానికి. అంటే ఈ మాటలు మనకు కూడా ఆనాటి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి హెచ్చరికలన్నీ మనవే. వారు దిద్దుకోవడానికి ఉన్నటువంటివి కూడా మనం దిద్దుకోవాల్సినవే. గత ఆరాధనలో సంఘ పెద్దలు మాట్లాడారు. విగ్రహాలకు అర్పించినవి తినవచ్చా తినకూడదనే విషయంలో నీవు తింటే నీవు తిను, ఇతరులకు బోధించొద్దు అన్నాడు. ఇదే విషయాన్ని ఈ కొరింథీ పత్రిక 8వ అధ్యాయంలో ఉంది. విగ్రహాలకు అర్పించినవి తినొచ్చా తినకూడదంటే ఖండితంగా చెప్పాడు ప్రభు. విగ్రహములకు అర్పించినవి అవి నైవేద్యముగా ఏర్పరిచినవి నువ్వు తినడానికే లేదు. నీవు తెలియక తింటే మనస్సాక్షిని బట్టి
అది నీకు ఇబ్బంది ఏం లేదు. తెలిసి నీవు విగ్రహానికి అర్పించదని ఎరిగి కూడా నువ్వు తిన్నావంటే అది చాలా ప్రమాదకరం. ప్రభు ఇష్టపడడు నిన్ను, నీ ఆరాధన ఇష్టపడడు, నీ విశ్వాస జీవితాన్ని ఇష్టపడ్డు. ఎంత స్పష్టంగా చెప్తాడు ఈ పత్రిక అంతటిలో పౌలు గారు కొరింథీయులకు. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏముందో. అమర్యాదగా నడవదు, ఇతర పట్ల అమర్యాద, ఇతరులను తక్కువగా చేయడం, ఇతరులను తక్కువగా చూడడం. అబ్బా నువ్వు పాట పాడితే వినసొంపుగా లేదబ్బాయి, నువ్వు డ్రమ్ము కొడితే ఏ పాట సరిగ్గా కుదరలేదు, నువ్వు వాక్యం చెప్తుంటే ఎవరు వింటలేదు. ఇదా మర్యాద? ప్రేమ అంటే ఇదా మర్యాద? సంఘంలో ఉన్న మనము, క్రీస్తుని ఎరిగిన మనము, ప్రేమ అమర్యాదగా నడిచేది కాదు. నువ్వు ఈ ప్రేమ కలిగి ఉంటే ఇతరులను గౌరవించే విధానాన్ని నేర్చుకుంటావు. నీవు ఇతరులను ఎలాగున గౌరవించాలో ప్రభు చెప్తున్నాడు. అది మర్యాదగా ఉంటుంది, అమర్యాదగా నడిచేది కాదు. తర్వాత చూడండి, త్వరగా చూసుకుందాం సమయం. స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనం ఏంది ప్రభువా? ప్రతి ఆరాధనలో నేనుంటున్నాను, ప్రతి కూడికలో నేనుంటున్నాను, ప్రతి పరిచర్యలో నేనుంటున్నాను, మరి నాకు లాభం ఏంటి? ఇతరులైతే ఎప్పుడో ఒకసారి వస్తున్నారు, వారికి అన్ని ఆశీర్వాదములు వస్తున్నాయి, వారికి అన్ని కృపావరాలు వస్తున్నాయి, నాకేంటి ప్రయోజనం? నీ కొరకు నేను ఇంత కష్టపడుతున్నాను కదా, నా సమయాన్ని వెచ్చిస్తున్నాను కదా, నాకు ప్రయోజనం ఏంది? ఇది ప్రేమ యొక్క లక్షణం కాదు. అది ప్రేమ యొక్క లక్షణం కాదు. నీకంటే నాకు గొప్ప కృపావరం వచ్చినప్పుడు అదేంటి ప్రభువా, నేను ఆయన కంటే ఎక్కువగా ప్రార్థనలో ఏం ప్రార్థన చేశాడు ఆయన? ధనవంతుడు సుంకరం చూసి ఏమని ప్రార్థన చేశాడు? ఈ సుంకరం వలే కాదు, నేను రోజుకి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటా, ఏంది బేదలకు డబ్బులు ఇస్తా, దశంభాగాలు ఇస్తా, వాళ్ళంటూ ఏం కాదు. అదే అలాంటి విధానము, స్వప్రయోజనమును చూసుకోదు ఈ ప్రేమ. తర్వాత చూడండి, త్వరగా కోపపడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. త్వరగా కోపడదంటే కోపడిద్దని అర్థం. ప్రేమ కోపడిద్ది. ప్రభు కోపడ్డాడు ఎప్పుడైనా? ఎక్కడ కోపడ్డాడు? వెరీ గుడ్. దేవుని మందిరాన్ని వ్యాపార గృహంగా మార్చినప్పుడు ప్రభు కోపడ్డాడు. కానీ ఇక్కడ త్వరగా కోపడదంటే సమయానుసందర్భముగా కోపడవచ్చు. ప్రభు ఆ సందర్భాన్ని బట్టి వారిని, ఆ దేవుని గృహాన్ని వ్యాపార గృహంగా మార్చినప్పుడు ప్రభు కోపడ్డాడు. కానీ మన కోపం చిన్నదానికి పెద్దానికి వస్తుంది. ప్రతి చిన్న విషయంలో కోపం వస్తుంది, కానీ ప్రేమ కోపడదంట. త్వరగా కోపడదు, కానీ ఏ సమయంలో కోపడాలో ఆ సమయంలో కోపడిద్ది. అంతేగాని ప్రతిదానికి కోపడకూడదని లేఖనం సెలవీట్లా. త్వరగా కోపడదు అంటున్నాడు. కోపం వస్తుంది దేవుని విషయంలో మనం అశ్రద్ధగా ఉన్నప్పుడు, దేవుని యొక్క లేఖనాలను మనము మిడిమిడి జ్ఞానంతో లేదా మనకు తెలిసిన భాషతో మనం వివరించినప్పుడు కోపం రావాల్సిందే. తప్పుడు బోధ చేసినప్పుడు కోపడాల్సిందే. వారు తప్పుడు బోధ చేస్తున్నారని ఎలా తెలుస్తుంది మనకి? లేఖనాలు మనం పరిశీలించినప్పుడు. అదే పౌలు గారు చెప్తారు, మీ మధ్యకు తోడేళ్ళ లాంటి వాళ్ళు వస్తారు, దేవుని గూర్చిన సువార్తను వ్యతిరేకంగా చెప్తారు, మీరు లేఖనాలను పరిశీలించి జ్ఞానం కలిగి ఉండండి అంటున్నాడు. ఆ సమయంలో మనం కోప్పడాల్సిందే. లేఖనముగా ఉన్నట్లు హెచ్చరించవలసిన సమయంలో హెచ్చరిస్తూ, ఆదరించవలసిన సమయంలో ఆదరిస్తూ, ప్రేమ కలిగి ఉండవలసిన సమయంలో ప్రేమ కలిగి ఉండాల్సిందే క్రైస్తవుని యొక్క లక్షణం. అంతేకాని ప్రతి విషయంలో మనం మౌనంగా ఉండకూడదు. మీరు ఇదే పత్రికలో 5వ అధ్యాయంలో మీరు చదివితే ఆయన అంటాడు ఒక మాట. 5వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒక్కసారి. ఇట్లుండి మీ మొదటి నుంచి చదివే ఒక్కసారి. మీలో జారత్వం అన్నది వదంతి కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకొని ఉన్నాడట, అట్టి జారత్వము అన్నిలోనైనా జరగదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యములు చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. వాళ్ళు కోపట్లా, వారిలో జారత్వం ఉంది. ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట, వాడిని బట్టి మీరు ఉప్పొంగుతున్నారు కానీ వారిని సంఘంలోంచి మీరు వెలివేయలా. మీరు కోపడలా, వారిని బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఉప్పొంగుతున్నారంట. అబ్బా ఎంత మంచి కార్యం చేశావు, ఎంత మంచి ఘనకార్యం చేసావని వాళ్ళు సంతోషపడుతున్నారు కానీ కోపట్లేదంట. అందుకే
పౌలు గారు ఖండితంగా ఖండిస్తున్నారు వారిని. మీరు కోప్పడాల్సిన సమయంలో కోప్పట్లా, ప్రభు సన్నిధిలో అటు వారిని మీరు వెలివేయమని పౌలు చెప్తున్నాడు. లోకస్తులలోనైనా ఇలాంటివి జరగవు. మరి సంఘంలో జరిగితే, సంఘాలలో జరిగితే దేవునికి ఎంత అపకీర్తి. ఆ మాటను కోట్ చేస్తూ ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు, మీరు త్వరగా కోపడదు ప్రేమ, కానీ కోపపడాలి. ఏ సమయంలో అంటే ప్రతిదానికి కోపడకూడదు, చిన్న విషయాలకి పెద్ద విషయాలకి కోపడకూడదు. తర్వాత వెళ్దాం, ముందుకు సాగుదాం. అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. ఎప్పుడో వాడు చేసాడు ఒక మాట, ఎప్పుడో నన్ను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అన్నా నువ్వన్నీ ఏందన్నట్టు చెప్తావు, అన్నా నువ్వేందన్నా ఎప్పుడు ఇలాగే ఉంటావు. ఎప్పుడో ఒకసారి ఒక మాట అన్నాడు, ఎప్పుడో. దాన్ని అలాగే మనం మనసులో ఉంచుకోకూడదు. అది క్రీస్తు చూపే ప్రేమ కాదు, క్రీస్తు చూపే సర్వోత్తమైన మార్గం అది కాదు. దాన్ని మనస్సులో ఉంచుకోదు. ఇంకా దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. దుర్నీతి విషయాలు అది సంతోషపడే ప్రేమ కాదు, అది ప్రేమ. సత్యమందు, సత్యం అంటే ఏంటి? సత్యం ఏంటి? వాక్యమే సత్యం. సత్యమందు సంతోషించాలి మనం, వాక్యమందు సంతోషించాలి, వాక్యం ఎందు ప్రేమ కలిగి ఉండాలి, వాక్యాన్ని సంతోషంతో స్వీకరించాలి. మనం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, సత్యవాక్యమును మనతో మాట్లాడుతున్నప్పుడు మనం దాన్ని ప్రేమతో స్వీకరించాలా. ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే ఫస్ట్ అని అన్నాడు, కృపావరముల్లో శ్రేష్టమైన వాడిని మీరు ఆసక్తితో అపేక్షించండి, వాటి కంటే శ్రేష్టమైన మార్గం మీకు చూపుతున్నాను, దాన్ని ఇంకా ఆసక్తితో మీరు అపేక్షించాలి. అది కలిగి ఉండాలి, మీరు ప్రేమ కలిగి జీవించాలి. ముందుకు సాగుదాం. అన్నిటినీ తాళుకునంటే ఓర్చుకునిద్ది, అన్నిటినీ నమ్మునంటే అన్నిటిని నమ్మకూడదు, చెప్పే ప్రతిదాన్ని నమ్మకూడదు. అయ్యా దేవుడు చెప్పాడు కదా, ఇందాక చెప్పాడు అన్న మనకి, పశ్చాత్తాపట్టు అంటే దేవుని పశ్చాత్తాపం వేరు, నరుని పశ్చాత్తాపం వేరు. పశ్చాత్తాపం రెండు రకాలు, మేలు చేసినప్పుడు పశ్చాత్తాపం ఉంటుంది, కీడు చేసినప్పుడు పశ్చాత్తాపం ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రభువు చెప్పినట్లు ఏమన్నాడు? అన్నిటినీ నమ్మునంటే అన్నీ నమ్మకూడదు. మనం ఏది సత్యమో దాన్ని నమ్మాలి. అన్నిటినీ నమ్ముననుంది కదా అని నేను అన్నింటిని నమ్ముతానంటే కుదరదు. మనం సత్యాన్ని నమ్మాలి, సత్యాన్ని గురించి జ్ఞానంతో కలిగి ఉండాలి. తర్వాత అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ఇది ప్రేమ అంటే, ఆయన చూపిస్తున్న సర్వోత్తమైన మార్గం యొక్క లక్షణాలు. నీకు కృపావరాలు ఎన్నున్నాయి చూసుకున్నావు. ఏమున్నాయి? మనుషుల భాష ఉంది, దేవదూతల భాష ఉంది, ఇక చూసుకుంటే నీవు నీ శరీరాన్ని అప్పగించుకునే కృపావరం ఉంది, మర్మములను చెప్పే కృపావరం ఉంది, అలాగే జ్ఞానమంతా ఎరిగే కృపావరం ఉంది. ఇంకా చూస్తే మనము కొండలను పెకిలింపగల విశ్వాసం మనకుంది. ఇంకా చూస్తే ఒకరి బీదవారికి మన ఆస్తినంతా ఇచ్చే కృపావరం ఉంది. కానీ ఈ ప్రేమ లేకపోతే వ్యర్థుడు అన్నాడు. ఈ ప్రేమ యొక్క లక్షణాలు మనం చూసుకున్నాం. ఏమేంటి అంటే, అది దీర్ఘకాలం ఉండేది, దయ చూపించేది, మత్సరపడనిది, డమ్మముగా ప్రవర్తించనిది, ఉప్పొంగనిది, అమర్యాదగా నడవనిది, స్వప్రయోజనమును విచారించుకున్నది, త్వరగా కోపడనిది, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడ సత్యమందు సంతోషించేది, అన్నిటినీ ఓర్చుకునేది, అన్నిటినీ నమ్మేది, అన్నిటినీ నిరీక్షించేది, అన్నిటినీ ఓర్చుకునేదే ప్రేమ. ఇవన్నీ లక్షణాలు మనం కలిగి ఉంటే అప్పుడు నీ కృపావరానికి ఈ ప్రేమ కలిస్తే నీవు పరిపూర్ణమైన క్రైస్తవుడివి. ఇది చెప్పాలనుకున్నాడు పౌలు గారు కొరింథీయులకు. నీకు అన్నీ ఉన్నాయి, వాటితో పాటు ఈ ప్రేమ ఉన్న లక్షణాలు. మనం చూపే ప్రేమ కాదు. మనం ఎలా చూపిస్తాం? మన పిల్లల మీద ప్రేమ చూపిస్తాం, మన తల్లిదండ్రుల మీద ప్రేమ చూపిస్తాం, మన రక్త సంబంధికుల మీద ప్రేమ చూపిస్తాం, మన సంఘం మీద ప్రేమ చూపిస్తాం. కానీ ఇతర సంఘాల మీద మనం ప్రేమ చూపియం, ఇతర కుటుంబాల మీద మనం ప్రేమ చూపియం, ఇతర బంధుత్వాల మీద మనం ప్రేమ చూపియం. మన ప్రేమ వేరు, ఈ ప్రేమ వేరు. ఈ ప్రేమ కలిగి జీవించాలంటాడు ప్రభు. ఇందాక ప్రకటనలో మనం ఒక మాట విన్నాం, మనందరము ఆ యొక్క మన సహోదరి నాగేంద్రం గారి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నామో ఆ కుటుంబం తెలుసుకోవాలి. అది క్రైస్తవులలో మాత్రమే ఉండే ప్రేమ, ఇతరులలో ఎలాంటి ప్రేమ కనబడదు. కానీ క్రైస్తవుల ప్రేమ ఇతరుల ప్రేమకు భిన్నంగా ఉంటుంది. ఇది ప్రభు యొక్క పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తుంది మనకి. మనుషుల ప్రేమ వేరు, దేవుని నమ్మిన బిడ్డల ప్రేమ వేరు. ఈ రెండిటికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ ప్రేమను మనం కనబరిచినప్పుడు
అనేకులు రక్షించబడతారు. ఈ ప్రేమ మనం చూపించకపోతే మనం ఎంత విశ్వాసంలో ఉన్నా, ఎంత క్రీస్తుని ఎరిగినా, ఎంత ఆరాధన చేసినా, ఎంత ప్రార్థన చేసినా నాకేమీ ప్రయోజనం అంటున్నాడు అక్కడ పౌలు గారు. నాకేం ప్రయోజనం? 3వ అధ్యాయం చివరి వచనంలో చూడండి కావాలంటే అంటాడు, నాకేమీ ప్రయోజనం. నాకు ప్రయోజనం ఏంది? ఆ యొక్క తీర్పు సమయంలో ప్రభు వీటిని కూడా అడుగుతాడు. నువ్వు మంచివాడివే, నువ్వు విజ్ఞాపన చేస్తున్నావు, ఆరాధన చేస్తున్నావు, పాటలు బాగా పాడుతున్నావు, పరిచయం బాగా చేస్తున్నావు, అన్నీ ఇస్తున్నావు, ప్రేమేది? నేను చూపిన ఆ సర్వోత్తమైన మార్గాన్ని నీవు అనుసరించావా లేదని చూస్తాడు ప్రభు. త్వరగా ముగించుకుందాం. 8వ వచనం చూడండి. ఇప్పుడు ప్రేమ యొక్క శాశ్వతత్వాన్ని చూపిస్తున్నాడు. ప్రేమ శాశ్వత కాలముండును. నీకు వచ్చిన ఏ కృపావరాలు అవి కొంతకాలమే ఉంటాయి. ఎంతవరకు? నీవు ఈ భూమి మీద నివసించినంత వరకే అవి ఉంటాయి. నీకు దేవుడు ఒక స్వరం ఇచ్చాడు, ప్రభువుని గురించి వివరించే స్వరము, ప్రవచన వాక్యం చెప్పే ఒక కృపావరం ఇచ్చాడు. అది ఎంతవరకు పనిచేస్తుంది? నీ ఒంటిలో శక్తి ఉన్నంత వరకు మాత్రమే పనిచేసిద్ది ఆ కృపావరం. అంతేనా కాదా? 60 సంవత్సరాలు వచ్చినాయి, నువ్వు మాట్లాడలేకపోతున్నావు, నువ్వు ఆ కృపావరాన్ని వాడుతున్నావా, విడిచిపెట్టావా? అది ఆగిపోయింది ఆ కృపావరం. కానీ ఈ ప్రేమ నువ్వు మరణించే వరకు ఉంటుంది. అంత మాత్రమే కాదు, నువ్వు మరణించిన తరువాత కూడా నిలబడేది ప్రేమే. ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. తర్వాత ప్రవచనములైన నిరర్ధకం అవుతాయి. ప్రవచనం నువ్వు చేసే ప్రవచన వాక్యం కూడా నిరర్ధకమైపోయింది, ఒక సమయంలో ఆగిపోతుంది, కానీ ప్రేమ నిలబడుతుంది. తర్వాత భాషలైనా నిలిచిపోతాయి, నువ్వు మాట్లాడే భాషను ఆగిపోవచ్చు, కానీ తర్వాత జ్ఞానమైనను నిరర్ధకం. నీవు చెప్పే జ్ఞానము, నీవు బోధించే జ్ఞానము కొన్ని సమయాల్లో నిరర్ధకం అవుతాయి. అంటే ఆ జ్ఞానము బైబిల్కి వ్యతిరేక జ్ఞానం అని కొందరు రుజువు చేయగలరేమో. అంటే మన జ్ఞానము, దేవుడు అన్నాడు కదా, మనుషుల జ్ఞానమును దేవుని దృష్టికి వెర్రితనం. మన జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనం. ఆ వెర్రితనమైన జ్ఞానమైనా నిరర్ధకం అయిపోయింది, కానీ ఈ ప్రేమ మాత్రం శాశ్వత కాలం ఉండిద్ది. తర్వాత మనం ఎంత మటుకంట కొంత మట్టుకే ఎరుగున్నాం, కొంత మట్టుకే ప్రవచిస్తున్నాం. మనకి ఈ 66 పుస్తకాల్లో మనకంతా తెలుసు అనుకోవడానికి లేదు. ఏమంటాడు ప్రభు చూడండి, కొంత మట్టుకే మీకు తెలుసు, కొంత మట్టుకే మీరు ప్రవచిస్తున్నారు. తర్వాత కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవును. సంపూర్ణమైన సత్యవాక్యము వచ్చినప్పుడు నీవు గతములో వివరించిన వాక్యం అది ఏమైపోయింది? నిరర్ధకం. ఈ వాక్యములో ఉన్న ఆంతర్యము ఇదా? అటువంటి జ్ఞానం మనకు వస్తుంది అప్పుడు. తర్వాత చూడండి, పిల్లవాని వల్లే తలంచి తిని, పిల్లవాని వల్లే యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనైతిని, పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇంతవరకు మనం కృపావరములు దేవుల్లో మనం ఎదుగుతున్నామంటే ఏమనుకున్నాం? ఈ మాత్రం ఉంటే చాలు అనుకున్నాం. ఇప్పుడు ఈ సర్వోత్తమైన మార్గాన్ని ప్రభు బోధిస్తూ ఉన్నప్పుడు ప్రేమ అంటే ఇదా? క్రీస్తు ప్రేమ ఇలాగున ఉన్నదా? క్రీస్తు ఈ రీతిగా మనల్ని ప్రేమించాడా? క్రీస్తు ప్రేమ ఈ రీతిగా మనకు అర్థమవుతూ ఉన్నప్పుడు మనం పాత జీవితంలో చేసినటువంటి క్రియలను ఎలా కనపడతాయి? మనకు పిల్లవాని చేష్టల వల్లే కనపడతాయి. క్రీస్తు ప్రేమ మనకి పరిపూర్ణంగా అర్థమైనప్పుడు అప్పుడు మన పాత జీవితంలో మనం చూపిన ప్రేమ అది వ్యర్థమైన ప్రేమ. చిన్న పిల్లల వలె మనం ప్రేమించామనిపిస్తుంది. అది పరిపూర్ణము కాదు. పరిపూర్ణమైన ఈ ప్రేమ కనపడ్డప్పుడు ఆ పరిపూర్ణము కాని ప్రేమ నిరర్ధకమైపోయింది. ఎప్పుడైతే ఈ ప్రేమను నీవు ఎరుగుతావో అప్పుడు చెప్తున్న చివరికి రండి, రండి కింద 12వ వచనం రండి. 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచున్నాను, అప్పుడు ముఖాముఖిగా చూచును, ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఈ ప్రేమ యొక్క లక్షణాలను నీవు పూర్తిగా ఎరిగితే, వాటిని అవలంబించడం నేర్చుకుంటే, వాటి ప్రకారంగా జీవించడం నేను నేర్చుకుంటే, ఇప్పుడు
ప్రభువు చెప్పిన ఈ సర్వోత్తమైన మార్గమునకు ఒక అర్థం. ఇంతవరకు మనం జీవించిన జీవితము ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. చివరి మాట, కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమే. నీకు విశ్వాసం ఉందా? నీ విశ్వాసము చిరకాలం నిలిచిద్ది. ఏంటి నీ విశ్వాసం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితము ఈ లోకంలో నా కొరకు దిగి వచ్చాడు, నా కొరకు తన ప్రాణమును క్రయధనముగా చెల్లించాడు, నా పాప ప్రక్షాళన నిమిత్తమై, నా పాప క్రియల నిమిత్తమై ఆయన శిలువలో బలియాగమయ్యేటటువంటి విశ్వాసం నీకుంది. అది నీ ఉన్నంత కాలము నిలిచిద్ది. నీ తర్వాత జనరేషన్లో కూడా ఈ విశ్వాసం ఉండిద్ది. విశ్వాసం నిలిచిపోద్ది. నిరీక్షణ రెండవది. నిరీక్షణ ఏంటి? ప్రభువు రాబోతున్నాడు, మధ్యాకాశము గుండా నన్ను తీసుకెళ్తాడు, మహిమ శరీరము నేను ధరించుకుంటాను, ఆయనతో 1000 ఏండ్ల పరిపాలనలో నేను ఉంటాను అనేది నిరీక్షణ. అది ఎప్పుడు ఉండిద్ది? నీవు బ్రతికున్నప్పుడు, నీవు మరణించి ప్రభువు రాకడలో మరలా లేవబోయే వరకు కూడా ఈ నిరీక్షణ నీకుంటుంది. విశ్వాసం ఉండిద్ది, నిరీక్షణ ఉండిద్ది, ప్రేమ కూడా శాశ్వత కాలం ఉండిద్ది. ఈ మూడిట్లో కనుక చూసుకుంటే శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. ఈ యొక్క ప్రేమను గురించి కొరింథీ సంఘానికి చెప్పడానికి పౌలు గారు ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ ప్రేమను మనం కలిగి ఉన్నామా? కొరింథీ సంఘానికే కాదు ఈ హెచ్చరిక, మనకి కూడా ఈ హెచ్చరిక. ఈ ప్రేమను మనం కలిగి ఉంటే, ఆయన చూపే ఆ సర్వోత్తమైన మార్గాన్ని కనుక మనం అవలంబిస్తే మనం పరిపూర్ణమైన క్రైస్తవులుగా ఎంచబడతాం. పరిపూర్ణమైన క్రైస్తవులుగా ప్రభువు రాకడలో ఎత్తబడతాం. అలాంటి ప్రేమ కలిగి జీవించాలని ఈ కొద్ది మాటలతో ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.